రక్తదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్నానికి చెందిన D3 శారదా సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన జీవ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రక్తదానంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు D3 శారదా సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో జీవ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భూమిపై నీడ పడకుండా బతకడం, రక్తం లేకుండా జీవించడం అసాధ్యమన్నారు. అలాంటిది రక్తం అంటే జీవమని, దాని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మరో ముఖ్య అతిథి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ, వైద్యురాలుగా రక్తం విలువ తనకు తెలుసునని చెప్పారు. దీనిపై ప్రజలందరికీ అవగాహన కల్పించేలా డాక్టర్ శారద పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పుస్తక రూపకర్త డాక్టర్ శారద మాట్లాడుతూ, రక్త అవసరం ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సొంత కుటుంబ సభ్యులు రక్తదానం చేయకూడదని, అలా చేస్తే ఒక్కొక్కసారి మృత్యువుకు దారితీస్తుందని తెలిపారు. రక్తదాతలుగా ప్రతి ఒక్కరూ నమోదు కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ చదలవాడ సుధా, డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ కె ప్రభాదేవి, చదలవాడ నీలిమ, కుమార పంపుల అధినేత కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. దాంతో పాటు ఈ సమాజంలో మహిళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని స్త్రీ అబల కాదు సబల అని చెప్పి నిరూపించడానికి నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మన డాక్టర్ శారద గారు. నా దగ్గరికి ఒక వారం రోజుల ముందర ఈ కళ్ళ కానాచి అయినటువంటి పట్టణంలో ఇంకొక శిల్పి ఉన్నాడు, మిస్మి సురేష్ గారు. ఆయనకి ఎప్పుడూ కొత్తదనం కావాలి. ఎక్కడైనా ఆ నైపుణ్యతని, ప్రావీణ్యతని కనపడకుండా నీడల్లో ఉండటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంటే దాన్ని తొలగించడానికి ప్రయత్నించే ఏకైక వ్యక్తి డాక్టర్ మిస్మి సురేష్ గారు. ఎందుకు డాక్టర్ గారు సంబోధిస్తున్నానంటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎక్సెప్ట్ మీ అండ్ మన కొత్త సుబ్రహ్మణ్యం గారు చెప్తే ఆల్ ఆఫ్ ద డాక్టర్స్, వన్ వే ఆర్ ద అదర్ వే దే ఆర్ డాక్టరేట్స్ ఇన్ దేర్ ప్రొఫెషన్. మా తల్లి నీలిమకు కూడా షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టరేట్ బికాజ్ షీ ఓన్ లాట్ ఆఫ్ మెడల్స్. నాట్ టు హర్, ఆమె కోసం కాదు, ఈ సమాజానికి ఒక స్ఫూర్తి ఇవ్వడానికి. అలాంటి మహిళలందరూ ఈ వేదిక మీద ఉండటం అనేది చాలా గొప్పగా నాకు అనిపిస్తాను. మరి ఇలాంటి సందర్భంలో ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, వైద్యో నారాయణ హరి, ఆరోగ్యం గురించి అందరం మాట్లాడతాం. మరి ముఖ్యంగా వేదికల మీద మాలాంటాళ్ళు ఇంకెక్కువ మాట్లాడతాం. మరి ఈరోజు అది కాదు మీ కర్తవ్యం ఇది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే సందర్భంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎక్కడో చదువుతూ ఉంటుంటే ఒక చిన్న కొటేషన్ కనపడింది, నీడ నేల మీద పడకుండా ఎండలో నడవడం ఎలా? రెండు శ్వాసలు, బీయింగ్ ఎ డాక్టర్స్ యు నో వెరీ వెల్, ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస. రెండు శ్వాసలులో ఒక్కటి లేకుండా బతకడం ఎలా? అలాగే రక్తం లేకుండా జీవించడం ఎలా అనేది. కానీ ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత, ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ పుస్తకం ద్వారా మీరు సమాజాన్ని ఏ రకంగా కాపాడాలనే మీ చిరు ప్రయత్నం, అది ఒక ప్రళయంలాగా, సునామీలాగా ప్రజల్లోకి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు. ఎందుకంటే
నేను నాన్ ప్రొఫెషన్, దీనికి నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనటువంటి వ్యక్తిని నన్ను పిలిచి ఈ రకం మాట్లాడమని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా అనుకోకుండా నాకు ఈ అవకాశం దొరికింది. ఆయనతో స్టేజ్ షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలాసార్లు అనుకునేదాన్ని కలవాలి అని, కానీ గత 20 సంవత్సరాలుగా నేను ఎప్పుడూ పర్సనల్గా కలవలేకపోయాను. డాక్టర్ శారదా గారు ఏర్పాటు చేసిన ఈ జీవా కార్యక్రమంలో ఇలా చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం, అంతకుముందు కూడా మేము కలిసి చేసాము. ఆవిడ చెప్పినట్టు నాకు ఇలాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం చాలా సంతోషం. నా సోదర సమానులైన ఆలపాటి రాజా గారు, మిగతా పెద్దలందరితో కూడా నేను ఇలా పాల్గొని నాకు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఆలోచనలోనే మహానుభావులు అందరూ కూడా దక్షిణామూర్తి గారు మరి అందరూ కూడా తెలుసు. డాక్టర్ మనోహరం గారు మనం వాళ్ళకి చాలా సంతోషం. అంటే ఆమె డాక్టర్ అయి ఉంటే ఇంకా సంతోషమైన విషయం. మనోహర్ గారు మరి మంచి వ్యక్తులతో ఇప్పుడు నాకన్నారు 5 ఏళ్ళు పడిన శ్రమ జనం అంతా మర్చిపోయారు. అది ఒక పెద్ద మేజర్ పాయింట్. కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తున్నందుకు మా జనాలకే నా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అట్లాగే మహిళా శక్తి చూడండి, అమ్మవారు ఫోటో పెట్టారు, అడ్డు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. వంటలు గమనించారు మీరు? అమ్మవారు అడ్డు చూస్తున్నారు, ఇది వెనకమాల చూడండి పవర్ఫుల్గా చూస్తున్నారు, ఇది గమనించండి. కాబట్టి స్త్రీ శక్తి ఆవిడ చేతులతోటి అది ఆవిష్కరించుకుంటున్నామండి. అలాగే మదర్ అండ్ చైల్డ్, పుట్టిన బిడ్డకి పసిపాప కూడా గ్రూప్ చూడటం వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ రిజిస్ట్రీ కూడా ఈరోజు మనం ఆరంభించుకుంటున్నాము. ఇవన్నీ కాకుండా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి, పబ్లిక్ని అవేర్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు వచ్చిన మిసెస్ నీలిమా చౌదరి, తనది వినుంటారు. మరి ఎన్ని బంగారు పథకాలండి, నాకే ఆశ్చర్యం వేసింది. ఒక క్రీడలో అంత రాణించాలి అని అంటే ఎంతో నైపుణ్యతే కాదు, వారికి చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దీక్ష ఉండాలి. అవన్నీ ఉన్న మరి యంగ్స్టర్ ఆవిడ కూడా మనకి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని లీడ్ చేయడానికి ఆవిడ వచ్చారు. వారి హస్బెండ్ శరత్ గారు, అలాగే ఆవిడ, అలాగే మా అందరి ప్రొఫెసర్ అయిన మరి ఎంతో మంది స్టూడెంట్స్ నన్ను ఇవ్వండి, లేకపోతే పేషెంట్స్ని కూడా ఆవిడ బిడ్డలుగా భావిస్తారు. మా ప్రొఫెసర్ గారు ప్రభావతి గారు వచ్చారండి. వారు కూడా మరి QR కోడ్ గురించి, అలాగే మన USA నుంచి వాణి వచ్చింది, తను ఈ సాఫ్ట్వేర్కి తను వాళ్ళ హస్బెండ్ నాకు హెల్ప్ చేశారండి, వారు వచ్చారు.